పండ్లు ఈడ ఉండవే, ఈడ తీసుకొని ఇస్తానుండు. ఓ రాము, ఏం కావాలా? ఎంతనా ఆరెంజ్? కేజీ 220 అమ్మా. అను ఏమన్నా 1 కేజీ 120 చెప్తా ఉండవు, తక్కువ చేసుకో. ఎంత కావాలమ్మా? ఎవరని చూస్తా ఉండరేమే, నేను ఆ శారదకు ఉంది కదా, వాళ్ళ పెట్టుకుతురు నేను రత్నక్క అనిసి. ఎందరు ప్రీతిని ఇంకా రత్ని రత్ని అని పిలుస్తారు. అని ఆ పక్క చూడను ఆవు. ఓ ఆ పక్క పోతా ఉంది, నువ్వు చెప్పింది చూస్తే ఏమో ఈ పక్కే వచ్చేసాయని చూస్తా ఉండాను. చెప్పు, ఆరెంజ్ ఎంత కావాలా ఇప్పుడు? అయ్యో పొన్నాను, ఏమి ఆరెంజ్ చూస్తే 1 కేజీ 220 అయ్యిందా? అమ్మమ్మమ్మ, ఏమప్ప చెప్తావు నువ్వు రేట్లు? సరే 200 రూపాయలు ఇయ్యమ్మా పోనీ, 1 కేజీ 200 రూపాయలు ఇయ్యి. అయ్యో చాలా రేట్ చెప్తావప్ప నువ్వు. ఈ పక్కన ఆ ద్రాక్షి పండు చూస్తాను. చూసేదానికేమో బాగుండది, తింటున్నానా? తింటే తెలుస్తుంది సీగా ఉందో పులి ఉందో అనేసి, దానికి తినేసి తీసుకుంటాను. సరే సరేమ్మా, తిని చూడి, సీగా ఉంది. కాదు ఎంకి ఒక పండు తింటేనే తెలుస్తుందప్ప సీగా ఉందా పులి ఉందా అనేసి. ఓ కొంచెం ఎత్తుకొని ఉంది కదరా సామి. ఏమను సీగా ఉంది అంటే చూస్తే ఇంత పులిగా ఉంది కదనా? కాదమ్మా, యాడకన్నా పోతే ఒక పండు ఎత్తుకొని చూస్తారు, సీగా ఉందో ఏమప్ప పులిగా ఉందో అనేసి. నువ్వు 1/4 కేజీ పండ్లది, 1/4 కేజీ పండ్లు పోయి సీగా ఉందో పులిగా ఉందో అనేసి చూస్తారా ఎవరన్నా? అను తెలిసేతుందానా ఎట్లుంది అనేసి? ఏమో 1 పండు తినిన దానికే తెలిసిపోతుందా? అట్లంతా నాకు తెలిసలేదు. ఏం లేదు, బాగా పులిగా ఉంది, సీగా లేదు, వద్దు నాకు. ఓయ్ రాజానా, ఓహో రారా, ఏం రా, ఎట్లుండవురా? నేనెంత బాగుండను, మీరెందరూ ఎట్లుండారప్ప? చేస్తానుండు వెంకి. ఎవరన్నా వానికేమైనా చెప్తే మీ అమ్ముతాడు. పండ్లు ఎంత దుడ్లిచ్చి తింటే టేస్ట్ ఉండలేదు, ఇట్లా దొంగతనం చేసుకొని తింటే బోలే టేస్ట్. ఓహో మీరేం దొంగతనం చేయలేదా? అట్లా చూస్తా ఉండరు కదా. ఓహో ఏమి దొంగతనం చేసుకొని ఏమి తినలేదు మీరు? చెప్పండి మీ అమ్మతో చెప్పండి అప్ప. ఫస్ట్ ఈవినింగ్ ఎస్కేప్ అయిస్తాను. ఓయ్ సరోజీ, ఓ ఎన్నాళ్ళ ఏమో చూసి ఎట్లుండవా? ఓ రత్ని ఎప్పుడొస్తే? ఇప్పుడే వస్తా ఉండ చూడి, రా కాపీ తక్కుని పోతామంట. అయ్యో లేదక్కయ్యో, మా అమ్మ కాసుకొని ఉంటుంది, ఇంకా రాలేదు అనేసి. ఆమెకి నా మొగుడికి ఫోన్ చేస్తుంది, వాడి తమ్ముడికి, ఏంగప్ప ఇంకా రాలేదు బిడ్డ అనేసి. దానికి పోయిస్తా, మా అమ్మ ఇంటికి పోయిసే సాయంకాలం వస్తానుండు. పోయిస్రా సాయంకాలం రా, ఈ పక్క అట్లే పరాడుకొని. ఎవరో జంపెట్టిండారా? అట్లా ఇరిచిపోతామంటే అయితలేదే, సయ్యి దాన్ని ఎత్తుకో అంటా ఉంది. ఎవరు లేదు, చేస్తానండి. ఇది ప్రేమి చెయ్యి ఇల్లు, ఎవరు పెట్టిండారా ఏమో, జమ్ మాత్రము పలపల అంటుంది, కొత్తదుండాల. నా కన్నుకు పడితే ఇడుస్తానా నేనా? ఇట్సి అట్లే పోతామంటే అవమానం అయిపోతుంది. గణం స్వాహ. అయ్యో ఏమప్ప ఈ ఊర్లా ఎవరు ఏమి వస్తువులంత కరెక్ట్గా ఎవరు పెట్టుకొని వెళ్దామప్ప? ఏమప్ప ఒగ్రకిన్ను జవాబారీ లేదు పప్ప ఈ ఊర్లా. సుడి కొత్తది అనిపిస్తా ఉంది, ఒగ్రాన ఉండారా సుడిడా. అయితేనే బాగుంది. ఏం చేసినా వీళ్ళకి బుద్ధి నేర్పియాలంటే దాంతో నువ్వు చేయాలా? ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. అట్లా వీడియో ఎట్లుంది అనేసి కమెంట్లో చెప్పండి. నేనేం దొంగ కాదు, వాళ్ళకి బుద్ధి నేర్పియాలా అనేసి ఇట్లా చేస్తానంతే, ఇంకేమీ లేదు. అమ్మా అమ్మా ఎవతదే మా అట్లా పో వస్తానా? ఏం లోపల వస్తారే? మో నేనమ్మా, నీ కూతురు వచ్చిండదే. వస్తున్నావా? ఓహో రత్నే, ఏమే తలపైన ఒకటి కైలో బకెట్ వేరే, ఏమి పొద్దా? నేను పాపం మా అమ్మ అనేసి పండ్లు ఎంత తీసుకొని వచ్చిండను ఆస్తి. ఇంకా అమ్మా నీకు పిలిస్తే అట్లా పోంటావు కదా, ఎంత ఉండాలా నీకే? అయ్యో తెలియకుండా అంటున్నాడమ్మ, దిగు పట్టు బ్యాగ్నే. పెద్దమ్మా ఎట్లుండమ్మనే, బాగుండవా? పెద్దమ్మా నాకు తినకేం తెచ్చిండవు? ఏయ్ నీ మామ ఇలేదేమే? ఎప్పావో నువ్వు మామ ఇస్తాడని పంపిస్తావా? అడు చూస్తే అత్త ఏమీ ఇలేదు,
ఆ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక లోట కాపీ ఇచ్చా అంతే. వాళ్ళ అమ్మ వచ్చిండే. ఓహోహో అదొచ్చిందా? ఏమంటా లోపల ముండికి ఒగిల్ని రెండీలు చేస్తుందా ముండాది. అది అయ్యవ్వా నీకి తాతకి అంత మంచిదయ్యాలా అనేసి ఏమో తీసుకొని రా అనే. ఏం తీసుకొని రానమ్మా? గూపు ముండా ఈ బిడ్డకి చెప్పిందేమో అమ్మా, ఈ బిడ్డ చెప్పిస్తుందేమో ఇప్పుడు. అత్త ఈడుండరా మీరు? ఓ అక్కయ్యన వచ్చింది, ఎప్పుడొస్తావక్క? ఇప్పుడు వచ్చింది చూడు. అది నేను బిడ్లంతా ఏడుండరా? వాళ్ళంతా ఆటలు పంపియొద్దని చెప్పిన తానే. లేదత్తమ్మ, మా అమ్మ పిలుచుకపోయింది. ఏం మీ అమ్మ ఎందుకు తోడుకపోయినా? వాళ్ళు నువ్వు గలాట్ చేస్తా ఉంటారు, వస్తానవా అనేసి దానికే నలుగురు తోడుకపోయింది. సాయంకాలం పుట్టికి తోడుకొని వచ్చి ఇస్తానమ్మా అనేసి తోడుకొని పోయింది. చెప్తాను యమునా, నువ్వు కప్పం చేయకొనదు నువ్వు. నీ తమ్ముళ్ళు అందరూ ఉంటారు ఆడనే. ఇప్పుడు రేపు కూకుంటుంది. దాని ఎంత ఆడికంత తోడుకపోయేది ఏముంది? అయ్యో దాంట్లో ఏముంది అత్తమ్మ? నీకెంత తెలిసేలేదు, అదెంత సూక్ష్మం అర్థం చేసుకోనాలా. ఆడబిడ్లో ముగ్గురిని కనిండేది కాదమ్మా, అర్థం చేసుకోనాలా. ఇప్పుడు రేపు కూకుంటే ఏం చేసేదమ్ముడు? ఆడికెంత ఏం కంపిస్తావు? గాలి ఏమి ఈ ఊరేం బాగుందా? ఆ పక్క రోడ్లంత మొబ్బ ఏమిటికా తోడుకొని వస్తారు నీ తమ్ముళ్ళు. ఏమిటి కంపిస్తావా ఆడబిడ్లని? ఎవరిని నెంబక్కయ్యలదో యమ్నా, ఎవరంటే ఏమే నీ తమ్ముడు అంటే ఏమి నాకేం దిగులు లేదు. నీ ముందరే చెప్తా ఉండనా, వాళ్ళు నువ్వు పోయేట్లుంటే తోడుకొనిపో. నువ్వు పోయేట్లుంటే వాళ్ళెంత అంపియొద్దు నువ్వు. ఇప్పుడే చెప్తా ఉండను. మగబిడ్డ కావాలంటే అంపియొచ్చమ్మా, ఆడబిడ్డలనా అట్లంత అంపించకూడదు. మగోడు ఉండే జగాల ఏమి ఈ ఫోన్లు ఎంత చూసేదా నువ్వు? ఎవరెవరు ఎట్లెట్లుండారు అనేసి అర్థం చేసుకోనల్లా. అట్లంతా అంపించకూడదు. నువ్వు పోయేట్లుంటే పోవాలా. ఇప్పుడే ఫోన్ చేసేసి మీ అమ్మకి అంపియను, ఇప్పుడే అంపియాలా అని చెప్పిడి. మగబిడ్డ కావాలంటే ఆడే పెట్టుకొని ఆడబిడ్డలు నంపి అని చెప్పు. చేస్తాను ఉండత్తమ్మా, ఇప్పుడే చేస్తాను. ఈ ముందుకి ఏమైనా చెప్తే ముక్కు ముందే ఉంటుంది కోపము. ఈ ముందుకి ఏమైనా చెప్తే అర్థమే చేసుకునేది ఇది గాడిది. ఇది ఎప్పుడో నేర్స్తారేమో బుద్ధి పప్ప. ఆడబిడ్డ కనిస్తే పువ్వు చూసుకున్నట్లు చూసుకోనాల హుషారుగా, లేకపోతే అంతే ఆవిడికి. పెద్ద మనకేం తెచ్చిండవు? పండ్లు తీసుకొని వచ్చిండ అక్కడికి తినరా. అమ్మా తీసుకో, నువ్వు తీసుకో. ఆ బిడ్డకొకటి ఇద్యాలే. చొంబంతా తెచ్చిండవా? మార్కెట్ లా వేసిండ్రి బాగుండే అనేసి తీసుకొని వచ్చిండాను. ఎట్లుందే? బస్ స్టాప్ లేదా ఆడేసుకొని పాత్ర సామాన్లు ఎంత బాగుంది కదా. సరే ఆ బకెట్ ఎంత ఆడే తీసుకొని వచ్చిందమ్మా? ఎత్తి లోపల పెట్టుకో ఫస్ట్ నువ్వు. అయ్యా ఉండలే, నాకు కాళ్ళంతా నొప్తా ఉంది. ఆమెటికి ఎత్తి పెట్టుకుంటాను ఉండు. సావిత్రి ఇది అలా జయ్యి వాయిస్తారా ఉంది. ఓహోహో ఎంద్రు ఏమో నిల్చుకోండి ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఓహో రత్నాకు వేరే వచ్చింది. లోపల ముండా ఇవిడే రావాలన్నా ఇది వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిండ్రి. దీంతో ప్రేమిగా తెలియదే. ఓహో బోడగుండు చెయ్యక్క. ఓహో ఎట్లుండవక్క? దీనికేమి ఎంటలో గుద్దుగంటనా ఉంది? అదే బోడుగుండి నాకు చెప్తాంది బయడగండి అనేసి లోపల ముండా. బాగుండానక్కయ్యో, మీరంతా బాగుండారా? చూడమ్మా ఇంత మాత్రం ఉండాను. అన్నయ్య ఎంత రాలేదా? రాలేదమ్మా, ఆవులెంత ఉండదు కదా, దానికే రాలేదు. నువ్వు పోయిస్రా, నేను ఈడే ఉంటాననేసి ఆడే ఉండాడు. ఏమేమో తెచ్చిండవు ఊరిని ఇంకా తెస్తావా? దీనికి యాడ్ కావాలా? నా చెల్లెలు పుడుకొని వచ్చింది, దాని దగ్గర మాట్లాడాలా పోవాలా. అది తీసి నేనేమన్నా తెస్తాను. ఈ ముందుకేమి ఏమక్క అట్లంతా మాట్లాడతావు? ఏమో అడుగుతున్నప్ప, ఏం అట్లా అనాలా నువ్వు? అయ్యో నేను మనసులో మాట్లాడుతూ ఉంటాను అనుకొని జరగా మాట్లాడిస్తున్నా. ఏమిడక్క మీరు? రా జయ్యి, పండ్లంతా తెచ్చింది ఒక్కొక్కటి ఎత్తుకుంటా రా ఈ పక్క. అయ్యో వద్దిడక్క అక్క, ఇప్పుడే అట్లానే ఇంకేమైనా పండ్లు తీసుకొని ఇస్తే అంతే మీడికి. అయ్యో పర్వాలేదు తీసుకురావే అమ్మ, ఒక పండు తీసుకో ఏమయ్యదు. సరదక్క చంపెట్టుకొని ఉండవు కొత్తదా? ఊలే రత్ని తీసుకొని వచ్చింది చూడి. ఆ బస్ స్టాప్ దగ్గర వేసుకొని ఉంటారు కదా, ఆరు తీసుకొని వస్తుందంట. చెంబు బకెట్ అంట. చెంబు మా ఇంట్లోనే ఒకటి ఉందకు, సేమ్ అట్లే ఉంది చూడు. ఇది నేను అట్లయితే కన్ఫర్మ్ ఈ ముందుదే. థూ ఏమప్ప చేసేది ఇప్పుడు? ఏమైనా చేయాలి కదా ఇప్పుడు. ఓహో అవునా, మీ ఇంట్లోనే ఉందా? అట్లయితే మీది వాగొట్టుకొని మా ఇంటికి రావద్దు నువ్వు. ఏం సేపు ఇప్పుడే చెప్తా ఉండను.
అక్కో నాదక్కో చొంబు అనుకొని రావద్దమ్మో. నేనే ఆలక్క వస్తానా? మా ఇంటిది ఆడిపోతుంది, ఆడే ఇంట్లోనే ఉంటుంది ఎత్తు. అది నా ఇంట్లో ఉండేటప్పుడు నీ ఇంట్లో ఆడే ఉంటుంది లే జయ్యే. అయ్యో అక్క, నేను వచ్చిందే మర్చిపోతుంది చూడి. నీ కూతురండ సావిత్రి ఏడిపోయింది అదే. ఏ ఆడే ఉంటుంది చూడిపోవేలే, నాకేం తెలుసు, అదేమి చెప్పి సపోతుంది నాకే. అది సంఘానికి చేరుకుంటుంది అనే దానికి ఎప్పుడు కొని వస్తుందేమో అనేసి దానికే. తో ఆ మొండికి ఎంత ఉంటేనే అంతే పొమ్మ, అది ఆటపడిందో ఏమో. పో ఆడ చూడిపోవేలే చెయ్యి, ఆ పక్క ఉందేమో చూడిపోవే. ఈ నాకు వచ్చి అడిగితే నేనేం చెప్తున్నా, పో ఆడుంది పో. ఏమని కత్తా జయకు పుడుకొని వచ్చింది అక్కనే? అయ్యో దాని ఒకటోటి కాదురా, అదేమో సంఘాకి చేరుకుంటుందంట సంఘ, దానికి పిలుచుకోపోయికి వచ్చింది బిత్రక్క. అమ్మా ఓ వాళ్ళు ఈడే వస్తారేమో. ఓ నా తమ్ముడు వస్తున్నావు, రాయి పక్క వాడు వస్తాడు. ఇంకా మనే రామనే ఇదంతా ఎత్తిపెట్టిడు పో, మామ వస్తా ఉండాడు పాపము. ఈడే ఉండవా నువ్వును? అట్లే పారాడుకొని పోతామనేసి వస్తున్నాయి. అక్క ఎప్పుడొస్తాక? ఇప్పుడే వస్తున్నారా, నేను ఇప్పుడే వచ్చింది. ఎలా చూడాలా అనేసి వస్తున్నా పో. కొడుక తింటువా లేదా ఇంకా? ఏమన్నా ఆడ వంటింట్లో పోయి అన్నేసుకొని రా పొమ్మ. ఆతమ్మా సాంబారు ఉడుకు చేయలేదు, అట్లే ఉడుకు చేయము. పాపము పన్ను ఇంకా వచ్చిండాడు పాపము బిడ్డ, ఉడుకు చేసుకొని రా అట్లే. సరే ఆయా. అబ్బా రామా పోప, ఏం పొద్దునే లేస్తే పనుకునే వరకు పని చేస్తూనే ఉండాల రామ. కాలంత నొప్పుతుంది తెల్లి. నువ్వేళమ్మ పని చేస్తావు? అక్కుంది తనే అది చేస్తా ఉండే, నువ్వేళ చేస్తావు? అయ్యో పోప, దానికేమైనా సెట్టకపోతే అంతే మూతి. అక్కుకు గుద్దుంది చూడు ఎట్లా పెట్టుకుంటుంది అది. ఒక పని ముట్టేదిరా అది. నేనేమైనా లేకపోతే పాప మా నేత్రశైల చేపిస్తుంది, దానికి ఎడన పడైపోని అనేసి నేనే చేసుకుంటాను. ఇంకేం చేసేదప్ప స్వామి, మీ అప్పను తిడతా ఉంటాడు దానికి. ఏమి ఒక పని చేసేది అది చెప్తాడు, దానికేం వయసు లేదు, మీరు పని మీరు చేసుకోండి అని చెప్తాడు. అయితేనే లేదు. ఏమే రత్ని ఆ బిడ్డ తోడుకొని పనుకొనిస్తుంది, పొద్దున 10 గంటలకు లేస్తుందిలే. ఏమి అడిగేకేయదు ఇడిసేకేయదు, ఊరికే ఉంటానమ్మా నేనంతూ. వాడొకటి ఉండాడే వాళ్ళ మొగుడు, పెట్టినా కొడుకు లేయి నువ్వు. కాదు వాడిని వేరే పెట్టాల తానే, నువ్వేళ ఈడ పెట్టుకొని ఉండవు దాన్ని. ఓహో రామా, అదేమన్నా ఇంటి తీసుకొని ఇస్తే అంతే అమ్మిటికి రోయ్. ఈ మాట ఏమన్నా వేరే పెట్టకైతుందా దాన్ని? అంతే అమ్మిటికి. అయ్యో నేను ఉండేదానికి మీరుకి ఎంత మండుకోపోతా ఉంది. నేను నా కూతురు ఏడన పోయి తీసేస్తాం ఇడండప్ప అంటుంది. ఏం చెప్తావప్ప దీనికి? ఏం చెప్తావు చెప్పు. అట్లెంత ఏమయ్యదు, వాళ్ళు మొగుడు వస్తాడు కదా బావా, వానికి చెప్పిడి వేరే పెడతాము వాడిని. ఏం చెప్తావు? ఇప్పుడే ఒక గిల్లె ఎట్లా బాడగొస్తా ఉంది, ఆ ఇల్ని ఖాళీ చేపేసి దానికి ఎలా ఆమెకి ఇస్తావా నువ్వు? ఇస్తే అవుతుంది ఇడి, ఏమి ఒగిల్తానే ఇంకా బాడగొస్తుంది కదా, ఇంకేం చింతలేదు కదా, ఒగిల్తానే ఇచ్చిడి పోని. ఈ మాట పోయి మీ అబ్బకి చెప్పు నువ్వు. ఏం మాట్లాడతాడా వాడు? ఏం ఒగ్గిలు ఖాళీ చేసేసి ఇస్తాము ఆడబిడ్డ వండుకొని అని లేకుండా ఈడే చేస్తుంది ఇది. వాడు ఈడే వండుకొని ఒగ్గిల్లు బాడగొస్తుంది, ఇంకేం చింతలేదు అనుకొని వాడు. అబ్బు కావాలంటే నేను చెప్తాను, వాళ్ళని ఫస్ట్ వేరే పెట్టండి మీరు. ఏమి దాన్ని చాకరీ చేసుకొని ఉంటుందా మీరు ఉండేదే? ఏ ఆడన పడైపోని ఇడ్రా, ఏమో చేసుకొని పడైపోనేది. ఏమో నేను ఉండే గంట చేస్తాను, ఆమెకి ఏం చేస్తుంది నెక్కపోవాలా. అదెంత ఇడి ఇప్పుడు ఊరిని ఇంకా పాప అది వచ్చింది, దానికి ఒక సీర తీసి కొడుకు. ఏమక్క సీర్ కావాలా? సీరిడి ఇప్పుడు సీరే ముఖ్యం కాదు. ఇప్పుడు నీ పెద్ద కూతురు ఉంది కదా, నా రెండే కొడుకు ఇయ్యాలప్ప, ఇప్పుడే చెప్తా ఉండను. నేను మర్చిపోయి చూడే రే, యాలో నీ ఫ్రెండ్లామా వాళ్ళతో టిచ్చేకేమో ప్లాన్స్ వేసుకొని ఉందేమో, ఎప్పుడు చూస్తాను వాళ్ళ ఇంటికి పంపిస్తానే ఉంది. ఆ పోస్ట్ దాన్ని కుట్సేయి నువ్వు. ఏమే పోస్ట్ దాన్ని కుట్సేయి. ఈ పొద్దు పంపించింది చూడి, ఈ పొద్దు రేపు ఒక్కొక్కుంటుంది, దాన్ని పంపియన్నాడ మగవాళ్ళు ఉండే జగల అది పూలు అమ్ముకొని ఉంటుంది. దాన్ని ఇల్లు కంపించింది చూడు. ఇది దీనికి ఉమ్యాలో వద్దు, నువ్వే చెప్పు. ఆ ముండే మీ ఇంట్లోనే ఉంటుంది, ఏమిడప్ప చూసుకుంటుంది అనేట్లా లేదు. కావాలంటే దాన్ని పంపించుకొని పోయిస్తుంది పూలమ్మకి. దాన్ని బిడ్ని మూసుకొని పిలుచుకొని రప్ప, నువ్వే పోయిసి ఇప్పుడు ఎట్లా వచ్చిండవు. నీ చిన్న కొడుకు ఇస్తానండి వానికేనే. చిన్నకొడుకి దాని చిన్నకొడుకు నువ్వు ఇయ్యే, మా గబ్బు మాకే ఉండి ఊరికే వేరే వాడికి ఎంత ఏమికి ఇచ్చేది. అయితే నా కూతురు ఇష్టమైతే అదే చేసుకున్నప్ప, నాకేమీ లేదప్ప. నేనేమి అడిగేదు ఏమి చెప్పలేదు దానికి. దానికి ఇష్టం ఉంటే చేసుకొని, లేకపోతే నేను బలవంతం ఎంత చేసేకపోయలేదు.
ఇష్టం ఉంది లేరా చూస్తేనే తెలుస్తుంది. అయ్యో ఇష్టం ఉంటేను ఇష్టం లేకపోతేను నా పెద్ద మనమరాల్ని ఆ చిన్నకొడుకు దాని చిన్నకొడుకే ఇయ్యాల. ఇప్పుడే చెప్తా ఉండను చూడే. అయ్యా ఈడమ్మా ఇంకా ఏడో ఉంది ఇప్పుడే ఏడ మాట్లాడాలా. అది చూసుకుంటాము. ఫస్ట్ అది పోయేప్పటికి దానికి ఒక సీల్ తీసిరా. తీసిస్తాను ఇడి దానికేమి. అది ఈ పొద్దు మీ అత్త వచ్చిండే. ఏం పని దానికి? అదొస్తుంది లేకపోతే వాళ్ళు కొడుకు వస్తూ ఉంటారు, ఇద్దరు కొడుకులు వస్తూ ఉంటారప్ప. ఏం పని వాళ్ళకి? ఆడబిడ్డలు ఉండేటప్పుడు పోవాలా వద్దా అని జ్ఞానం లేదా వాళ్ళకి? ఏమి ఆడబిడ్డలు ఉండే ఇల్లా ఎంసలు వచ్చేది వాళ్ళ? నేను చూస్తానే ఉండను. చూడే అప్పే ఇదంతా జాస్తి అవుతా ఉంది. ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. చూసుకో ఆమెకి ఏమైతుందో ఏమో తెలీదు. ఏమో ప్లాన్స్ వేసుకొని ఉండరు వాళ్ళు. వాళ్ళ అమ్మ మొదలే సర్లేదు మాటకారం ఉండాది. దానికే నాకు దిగులు. ఈ బేవర్స్ ముండావా దాని జొత్తులో పంపేసింది బిడ్డలని. దీని ఫస్ట్ ఉమ్మేలా ఈ ముందుకి. నేను పాప అనేసి నా కొడుకు నా కోడలు బాగుంటే సరే అప్ప అనేసి అది పెద్ద ఇల్లు ఇడిసేసి మీరే పెట్టుకోండా మీరే ఉండండి అనేసి వచ్చిండాను. ఏం చేస్తా ఉండారో తెలీదు. ఏమైనా తెలియాలా నాకు అప్పుడు చేస్తాను. ఇప్పుడేం చెప్పకపోయలేదు. ఎలా అంటే కండ్లో చూసేది. నేను కండ్లో చూడలేదు. ఇంకా కండ్లో చూస్తే అప్పుడు చెప్తాను వాళ్ళకి. చెప్తాను ఇడమ్మా దానికి. అదేం అట్లు లేదు చెప్తాను ఇడి దానికి వాళ్ళని ఎంత జాస్తి ఇంట్లో తోడుకొనొద్దనేసి.